సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ, ఈ సాయి బలాన్ని నీకు అందిస్తున్నాను, ఇప్పుడే విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ మనసుని కష్టపెట్టుకోవద్దు తల్లి. నువ్వు పడుతున్న అవమానాలు, చీదరింపులు అన్నీ తట్టుకోటి నిలబడటం కష్టమే, కానీ వాటిని తట్టుకొని నిలబడడానికి తగ్గ బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని ఈ సాయి నీకు అందిస్తాను కదా. అందరికీ ఒక మంచి సమాధానాన్ని తీసుకొచ్చాను, కానీ అంతవరకు వారితో ప్రేమగానే ఉండు. అదే వారికి నువ్వు విధించే శిక్ష. భారమంతా నా మీదే పెట్టి పూర్తిగా నమ్మావు అంటే నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నేను కల్పిస్తాను. నా అనుగ్రహం నీకు అందిస్తాను. ఇక దిగులు పడవద్దమ్మా. అంతా మంచి రోజులు రాబోతున్నాయని తెలుసుకో. నీకు ఈ బాబా గురించి తెలిసిందే కదా, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భక్తి శ్రద్ధలతో, చిత్తశుద్ధితో నన్ను వేడుకున్నావు అంటే నా భక్తుని నేను తప్పక ఆదుకుంటాను. ఎక్కడ ఉన్నా సరే పరుగు పరుగున వస్తాను. నా భక్తునికి నేను దగ్గరగానే ఉంటాను. నాకు నా భక్తునికి చాలా దగ్గరి అనునాభావ సంబంధం ఉంది తల్లి. ఎలా అంటే, తండ్రి బిడ్డల సంబంధం లెక్క. నా బిడ్డల కష్టాలను నా కష్టాలుగా నేను భావిస్తాను. నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను చెప్పు? నువ్వు ఎంచుకున్న పని సరైనది కాదు అని నిన్ను ఎవరైతే తక్కువ చేసి చూస్తున్నారో, ఎవరైతే నిన్ను కిందికి నెట్టాలి అని చూస్తూ ఉన్నారో అందరికీ మంచి గుణపాఠం చెప్తాను. ఈ నుంచి వారు కోరుకునేది, వారికి కావాల్సింది మాత్రమే. నువ్వు బాగుండాలనో, నువ్వు మంచిగా ఉండాలనో, నీ క్షేమమో వాళ్ళు కోరుకోరు. కేవలం వారి అవసరం కోసం మాత్రమే నీతో ఉంటారు. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావమ్మా. నువ్వు అనుకున్న కార్యాలన్నీ మంచిగా ఫలిస్తాయి. ఈ సాయి మీద భారం వేసి నీ పనిని నువ్వు చేసుకుంటూ ఉండు. నువ్వు చేయాలనుకున్న పనిని ఆరంభిస్తూ ఉండు. అంతే, నీకు అనుకూలంగా మార్చే బాధ్యత నాది. ఇది ఈ సాయి వాక్కు. నువ్వు ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువగా ఆలోచించే మనస్థితిలో కూడా లేవు. ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉన్నావు కదా. ఆ విషయం ఈ సాయికి తెలుసు. ఆ సమస్య నుంచి నిన్ను బయటపడేస్తాను. ఒకటి చెబుతాను విను బిడ్డ, నువ్వు ఎంచుకున్న పని తప్పక చేయాలి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని నువ్వు ఒక సవాల్గా తీసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. అందుకు కావలసిన ధైర్యాన్ని నేను నూరిపోస్తాను కదా నీకు. నిన్ను ఏదో ఒక భయాందోళన తొక్కేస్తుందని చెప్పి అర్థమవుతుంది. కేవలం ఈ బాబా మాటలు విన్నంతసేపు మాత్రమే నువ్వు ధైర్యంగా ఉంటున్నావు. తర్వాత యథావిధిగా మారిపోతూ ఉన్నావు. నాకే ఇందుకు ఎన్ని సమస్యలు, నాకు మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు, ఉన్నవారందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నేను మాత్రం ఇంకా ఇలాగే ఉన్నాను. నన్ను ఎప్పుడు కరుణిస్తారు నా సాయి? ఏ జన్మలో చేసుకున్న పాపము నన్ను ఇలా కష్టపెడుతూ ఉంది అని నిరుత్సాహపడుతున్నావు కదా. ఇక నువ్వు పడుతున్న బాధల నుంచి నిన్ను బయటపడేస్తాను బిడ్డ. నీ నిష్కలమైన మనసుకి అంతా మంచే చేస్తాను. నీకు ఏ కష్టం వచ్చినా ఈ సాయిగా అండగా నిలబడతాను. సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తున్నావని నాకు అర్థమవుతుంది. ధైర్యంగా ముందుకు అడుగు వెయ్యి. ఇప్పటి వరకు భయం వల్ల కోరుకున్నది నీకు అందలేకపోయినా ఇక నీకు నచ్చినది, ఇష్టమైనది, నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో తప్పకుండా అది నీకు దక్కే తీరుతుంది. ఎందుకంటే ఎవరికి ఏ ఆపద తలపెట్టని నా బిడ్డవు నువ్వు. మంచి మనసు గల ఈ సాయి బిడ్డవు నువ్వు. నీకు మంచి జరగకుండా ఎలా ఉంటాను చెప్పు? అందరూ బాగుండాలని కోరుకుంటావు. అలాంటిది నీ మంచి నేను కోరుకుంటానమ్మా. నిన్ను మంచి స్థాయికి అందచేస్తాను. ఎప్పుడు నిన్ను ఎవరో ఒకరు వెనుక లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, కానీ నువ్వు ముందడుగు వేసి మంచి విజయాన్ని చేకూరాలి. నీ విజయం చూసి అందరూ ముక్కు మీద వేలేసుకొని నిన్ను అవమానించిన వాళ్ళు పశ్చాత్తాపడాలి. ఎవరు ఎన్ని అన్నా, ఎన్ని చేసినా నువ్వు ఎవరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గెలుపుతో మాత్రమే వాళ్ళకి బదులివ్వు. నీ ఆత్మవిశ్వాసం మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. నమ్మకంతో నువ్వు కొత్తగా మలుచుకో. అప్పుడే నిన్ను నువ్వు రక్షించుకోగలవు. నిన్ను నువ్వు రక్షించుకోగలవు అనే నిరూపణ ఇతరులకి తెలిసేలా చేస్తుంది. భయపడద్దు బిడ్డ. నీకు ఈ సాయి
బలాన్ని మొత్తం వరంగా ఇస్తున్నాను కదా, అందుకు భయం అనే మాటే నీ దగ్గరికి రాకుండా నేను చేస్తాను. అసలు భయం ఎందుకు చెప్పు? పిలిస్తే పలుకుతున్నాను కదా, అడిగితే దర్శనం ఇస్తున్నాను కదా. ఈ సాయి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే బాబా అని పిలిచిన వెంటనే 2 చేతులు చాచి మరీ నిన్ను కాపాడుకుంటున్నాను. ఎన్ని అడ్డంకులున్నా నిన్ని మరింత బలవంతునిగా చేస్తానమ్మా. కొన్ని తప్పులు నీ నాశనం చేసినా నీ ధైర్యం మనోబలంతో వాటన్నిటినీ ఎదుర్కోగలవు. నీకు అన్ని అవకాశాలు నేను కల్పిస్తాను బిడ్డ. నా మీద నమ్మకంగా విశ్వాసాన్ని పెంచుకో. ఎల్లవేళలా నీకు అండగా ఉంటాను. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.